స్వింగ్లో కింగు ఎవరు? స్వింగ్లో కింగు ఎవరు? అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు. అమెరికా అధ్యక్ష ఎన్నికను మలుపు తిప్పగల 7 రాష్ట్రాలు. స్వింగ్లో కింగ్ ఎవరు? నెక్స్ట్, ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. ఎలా ఆదుకుందామో మీరే చెప్పండి. మూసి నిర్వాసితుల మేలుకు అన్ని పక్షాలతో కమిటీ వేద్దామా? ప్రతిపక్షాలతో నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్. కాకాను గత పాలకులు పట్టించుకోలేదని ధ్వజం. రవీంద్ర భారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో వెంకటస్వామి జయంత్యుత్సవం. ఓకే. దసరా నుంచి ధాన్యం కొనుగోలు. దసరా నుంచి ధాన్యం కొనుగోలు నల్గొండ మెదక్ జిల్లాలతో ఆరంభం. నల్గొండ మెదక్ జిల్లాలతో ఆరంభం. హర్యానాలో హస్తం, కాశ్మీర్లో హంగు. ఎగ్జిట్ పోల్స్ అంచనా. హర్యానా 90 స్థానాలు ఆధిక్యానికి కావాల్సినవి 46. ఓకే. అన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కి ఆధిక్యం. జమ్మూ కాశ్మీర్ 90 స్థానాలు కావాల్సిన 46. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్కి ఆధిక్యం. నెక్స్ట్, ఒకరికే 2 పోస్టులు రావు. తొలుత స్కూల్ అసిస్టెంట్ విభాగంలో 1:1 నిష్పత్తిలో జాబితా విడుదల. తర్వాత ఎస్జిటి జాబితా. సీఎం బన్నీ అబద్ధాలే. 100% రుణమాఫీ అవాస్తవం. ఢిల్లీకి మూటలను పంపించడానికి మూసి ప్రక్షాళన. ఆయన పైన పరువు నష్టం దావా వేస్తాం. కందుకూరు రైతు ధర్నాలో కేటీఆర్. నెక్స్ట్, పరిశ్రమలు వస్తున్నాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధి కల్పన. రాయితీల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు. మంత్రివర్గం ఉపసంఘానికి ప్రతిపాదనలు. నెక్స్ట్, కాంగ్రెస్ నడిపేది అర్బన్ నక్సల్స్. ఆ పార్టీది ప్రమాదకర ఎజెండా. తెలంగాణలో ఇప్పటికీ రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ. ఓకే. మహారాష్ట్రలో బంజారా మ్యూజియం ప్రారంభం సందర్భంగా డంకా మోగిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. నెక్స్ట్, ఆ జూనియర్ కళాశాలల వివరాలు ఇవ్వండి. ప్రభుత్వ విభాగాలకు మహిళా కమిషన్ ఆదేశాలు. సచివాలయంలో బతుకమ్మ సంబరాలు. బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా సచివాలయ ఉద్యోగుల సంఘం బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించింది. కార్యశాలలతో కొత్త చట్టాలపై అవగాహన. డీజీపీ డాక్టర్ జితేందర్. నెక్స్ట్, కేసీఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తాం. రైతు రుణమాఫీ విషయంలో బారసా నేతలు రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేయడానికి ఢిల్లీ వెళ్తే హామీలు అమలు చేయకుండా ప్రజలు మోసం చేసిన నిరసనగా కేసీఆర్ ఇంటి ముందు కాంగ్రెస్ ధర్నా చేస్తుంది. నెక్స్ట్, ఈనాడు పచ్చని లోకం, అవకాశాల స్వర్గం. భారత్, అమెరికా, రష్యా, చైనా, జపాన్ దేశాలు పోటీగా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతున్నాయి. వీటి ద్వారా సత్ఫలితాలు వస్తుండటంతో ఐక్యరాజ్య సమితి అంతరిక్ష విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 70 దేశాల్లో ఏటా అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 4 ఈ రోజు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు. ఏది సత్యం, ఏది అసత్యం, పాఠకులను కుదిపేసి కొన్నాళ్ల పాటు వెంటాడే చిన్న పుస్తకం ఇది. పేరు విరాట్. రచయిత స్టెఫాన్ థ్వైక్స్. ఆస్ట్రియాలో పుట్టిన జర్మన్ రచయిత. ఇండియా వచ్చి భారతీయ తత్వశాస్త్రాన్ని, గీత శాస్త్రాన్ని అర్థం చేసుకుని రాసిన పుస్తకం. నెక్స్ట్, కుల వివక్ష అనే కారాగారంలో. జీవితమే ఒక పరీక్ష. జీవితం కన్నా ముఖ్యమైన పరీక్ష, కఠినమైన పరీక్ష మరొకటి ఉండదు. చదువుకునే రోజులు ఎన్నో పరీక్షలు రాస్తాం. అవన్నీ ఆఖరు పరీక్ష బాగా రాయడానికి చేసిన అభ్యాసాలే. ఈ పరీక్షలన్నీ ఈ లోకానికి సంబంధించి. అలా అని చెప్పి మన విజయాలకు ఈ పరీక్షలకు కొలమానాలు అనుకోకూడదు. పరమాత్ముడు పెట్టే పరీక్షలో నెగ్గి ఆయన మెప్పు పొంది
మళ్ళీ జనన మరణ చక్రంలో పడకుండా విముక్తి పొందాలి. పరీక్షిత్ మహారాజు పేరులోనే పరీక్ష ఉంది. అతడు పరీక్షకు గురైనవాడు. అలాగే ప్రహ్లాదుని అనేక హింసలకు గురి చేస్తూ తండ్రి ఎన్నో పరీక్షలు పెట్టాడు. శ్రీహరిని గట్టిగా పట్టుకున్న ప్రహ్లాదుడు గుండె సడలిపోకుండా వాటిని ఎదురొడ్డి నిలిచాడు.